జై శ్రీరామ్. హర హర మహాదేవ. శంభో శంకర. ఒక్క క్షణం ఆగండి, ఆగండి. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి విషయం షేర్ చేయాలి అనుకుంటున్నాను. నేను దేవీ నవరాత్రులలో అమ్మవారికి 3 రోజులు మౌనంతో యజ్ఞము, హోమము చేయించాము. అందులో భాగంగా సరస్వతి అవతారం రోజు అమ్మకు హోమం సమర్పించడం జరిగింది. దానిలో కొన్ని ఫోటోలు తీసుకున్నాము. అందులో ఒక ఫోటోలో ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి బాగా గమనించండి. ఫోటో జూమ్ చేసి సర్కిల్‌లో చూడండి. స్వామివారి ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. స్వామివారు అగ్నిలో రాలేదు. అలానే పొగలో కూడా లేరు. హోమకుండంలో పక్కన ఉన్నారు. మనందరికీ తెలుసు శ్రీ ఆంజనేయ స్వామివారు చిరంజీవి అని. ఇప్పటికీ హిమాలయాల్లో ధ్యానంలో నిమగ్నమై ఉన్నారని మనకి పురాణ గాథల ద్వారా తెలుస్తుంది. అంటారు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అమ్మ అంతర్ముఖంగా మాత్రమే మనం భగవంతుని చూడగలుగుతాం. బయట చూడడం సుదుర్లభం. అది దుర్లభమైనది. అటువంటిది జరగదు. కానీ స్వామివారు ఎక్కడ భక్తితో భగవంతుడిని ఆరాధిస్తారో అక్కడ భక్తికి ప్రసన్నం అవుతానని, ఆయన ఎంతటి రామభక్తులో అలానే ఎవరైతే భగవంతుడి పట్ల భక్తిగా ఉంటారో వారి ఆ ఆ క్షణం ఆయన వస్తాను అని, ఆ భక్తికి పరవశం అవుతాను అని చెప్పి స్వామివారు ఈ వీడియోలో మనకి ప్రత్యక్షమయ్యి కనిపించారు. చూడండి స్వామివారి ముఖం ఎంత చక్కగా వచ్చిందో. అక్కడ కన్నులు, చెవులు, నోరు, పైన స్వామివారికి నామము, పైన తల భాగము అంతా చాలా స్పష్టంగా ఒక మనిషి సజీవంగా వచ్చినట్టుగా ఎంత స్పష్టంగా ఉందంటే, ఈ విధంగా మనకి దర్శనం ఇచ్చినటువంటి ఆంజనేయ స్వామి వారి పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, స్వామి నీ దర్శన భాగ్యం మా అందరికీ కలిగించినందుకు చాలా సంతోషం స్వామి. ఇలానే నీ యొక్క కరుణ కృపలు మా అందరిపైన ఉండాలని ఆశిస్తున్నాను స్వామి. మిమ్మల్ని దర్శించిన వారికి మనశ్శాంతి, నరఘోష పీడా నాశనం జరగాలి, పరమానందము, బ్రహ్మానందము కలగాలని, జ్ఞాననేత్రం తెరిచి జ్ఞానులుగా అవ్వాలని స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఇది ఏఏ ద్వారా చేసిన ఇమేజ్ కాదండి. చాలా చక్కగా వచ్చింది. స్వామివారి నిజ దర్శనం అండి. ఇంకా కొన్ని దేవతా దర్శనాలున్నాయి. అవి తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. జై శ్రీరామ్.